ప్రభు వల్ల మన మధ్యలో ఉన్నది. మనల్ని మనము యోగ్యముగా బలలో పాలు పొందటానికి పరిశుద్ధ గ్రంథములో కొన్ని హెచ్చరికలను తీసుకొని బలలో పాలు పొందుదాం యోగ్యమైన రీతిలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం కలిసి చదువుదాం. 13వ అధ్యాయము 5వ వచనము కలిసి చదువుకుందాం. నాతో పాటు కలిసి బిగ్గరగా దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మరొక భాగాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము కలిసి చదువుదాం. అందరము కలిసి బిగ్గరగా చదువుదాం. విశ్వాసమనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వనవనుటకు రుజువునై ఉన్నది. మరొక భాగాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడి ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసైన తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ మధ్యాహ్న కాల సమయము మీ సన్నిధిలో మరొక తరుణము మీ బల్ల ఎదుట చేరి మమ్మలను మేము వాక్యంలో మా యొక్క సహజ ముఖాన్ని చూసుకునే విధముగా మరొక తరుణం ఇచ్చినారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైనటువంటి మా దేవ, ఈ ఉదయకాల సమయము మా అందరి స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నారని, మీరు మాకు ఇచ్చినటువంటి శుభప్రదమైన నిరీక్షను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. తిరిగి సమయంలో నాయన మీ యొక్క జీవమైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుము. మా ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి హెచ్చరికలను దయచేయము. మమ్మల్ని మేము సరిచేసుకొని యోగ్యమైన రీతిలో మీ బలలో చేయవేయటానికి సహాయపడమని, నిలబడిచిన దాసుని అయోగ్యుణ్ణి మరొక తరుణము మీ యొక్క సన్నిధిలో మీ యొక్క సెలవు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మ సంచారంతో నడిపించమని, మేము గడిపేటువంటి సమయం మాకెంతో ఆశీర్వాదకరముగాను మీకు మహిమకరముగా ఉండులాగున సహాయపడమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కొద్ది సమయము మీ యొక్క గమనాన్ని దేవుని వాక్యం వైపు ఉంచండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన చిట్ట చివరి మాటలు చూడండి. పౌలు గారు సంఘాన్ని ప్రేమించినాడు, సంఘాన్ని ప్రోత్సహించినాడు, సంఘానికి అభినందనలు తెలియజేసినాడు. అదే రీతిగా సంఘానికి హెచ్చరికలు కూడా ఇచ్చాడు. హెచ్చరికలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేయస్కరం. వాస్తవానికి కొన్ని హెచ్చరికలు మనకి ఆలోచింప చేయాలి. హెచ్చరికలు లేకపోతే ఒక ఆత్మీయ జీవితం ఎలా నష్టపోయిందో సొలొమోను ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే సొలొమోను పరిపాలించినటువంటి కాలంలో హెచ్చరించేటువంటి ప్రవక్తలు లేరు. ప్రవక్తలు లేనటువంటి కారణాన్ని బట్టి సొలొమోను భ్రష్టుడైపోయినాడు. మహిమాన్వితమైనటువంటి మందిరము, ద గ్రేటెస్ట్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అంతకంటే సుందరమైనటువంటి మందిరము ఇంకెవరు కట్టలేరని
దేవుని మహిమ కొరకు సొలొమోను ద్వారా దేవుడు కట్టించినటువంటి మందిరము. అంటే అంత శ్రేష్టమైన ఈవులను ఇచ్చినటువంటి సొలొమోను జీవితము కూడా హెచ్చరికలు లేకపోయినటువంటి కారణాన్ని బట్టి పతనమైపోయింది. కాబట్టి క్రైస్తవ జీవితము, మన ఆత్మీయ జీవితము, ప్రభువుని ఎరిగినటువంటి మనము హెచ్చరికలు మన జీవితంలో అంతర్భాగము. కాబట్టి హెచ్చరికలు తీసుకోవటం అనేటువంటిది మన జీవితానికి ఎంతో శ్రేయస్కరము. కాబట్టి హెచ్చరికలు మనము లేకుండా మన జీవితాన్ని కొనసాగించడం అనేది అంత శ్రేయస్కరము కూడా కాదు. అందుకే దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతలో ఈ యొక్క 2వ భాగములో పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందుకు మునుపు మన ఆత్మీయ జీవితానికి ఏ హెచ్చరికలైతే కావాలో దేవుడు వాటితో మాట్లాడతాడు. చూడండి, ఈ లోకంలో చాలామంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా ఒక పరీక్ష రాస్తున్నాము ఇప్పుడు ఈ టైంలో. అంటే ఇది పరీక్షా సమయము. ప్రతి వారము ఇదే సమయము పరీక్షా సమయం, అవునా? మనం వారానికి ఒకసారి పరీక్ష రాస్తాం. లోకంలో ఉన్నటువంటి వారు సెమిస్టర్కో ఇయర్కో ఒకసారి ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఒక 20 రోజులకో ఒక నెల రోజులకో వస్తాయి కదా. ఒక నెల రోజులు పడుతుంది. కానీ ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది? ఇంకొక గంటలోనే వస్తుంది కదా. ఇంకొక 40 నిమిషాలు, ఇంకొక 45 నిమిషాల్లోనే రిజల్ట్స్ తెలిసిపోతాయి. రిజల్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే పెట్టాడు అనుకోండి. ఒకవేళ దేవుడు ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టి రిజల్ట్స్ వేశారనుకోండి, ఎంతమంది పాస్ అవుతారు చెప్పండి? అసలు ఎవరైనా పాస్ అవుతారా? నాకు తెలిసి రిజల్ట్స్ జీరో. అందరూ ఫెయిల్యూర్లోనే ఉంటారు, పాస్లో ఎవరు ఉండరు కదా. అంటే వారం వారం మనం ఎగ్జామ్ రాస్తున్నాము. ఎగ్జామ్ రిజల్ట్స్ ఇక్కడే తెలిసిపోతాయి. రిజల్ట్స్ తెలియాలంటే పేపర్ దిద్దాలి కదా. సరే, ఎగ్జామ్కి వెళ్ళంగానే మొట్టమొదటి ఎవరు ఉంటారు లోపల? అమ్మా, ఇన్విజిలేటర్ ఉంటాడు. ఇక్కడ ఇన్విజిలేటర్ ఎవరు? ప్రభు అయినటువంటి దేవుడే. ఇన్విజిలేటర్ ఎవరు కాదు. సేవకులు మనల్ని చూడరు, మనం ఒకరు చూడము, ఎవరికి వాళ్ళము మనం ఆలోచిస్తాము. చూసేటువంటి వాడు దేవుడు మాత్రమే. ఇంకో ప్రశ్న అడుగుతాను, పేపర్ దిద్దేది ఎవరు? రిజల్ట్స్ రావాలంటే పేపర్ దిద్దాలి కదా. పేపర్ దిద్దేది ఎవరు? దేవుడా. ఎన్ని పేపర్లను దిద్దుతాడు పాపం ఆయన. ప్రతి సంఘంలో పేపర్లు దిద్దాలి. ఎవరి పేపర్ వాళ్ళమే దిద్దుకుంటాం, అంతేనా? మన మనస్సాక్షే మన పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తుంది. అంటే మన మనస్సాక్షిలో ఏదైతే మనము వాక్యం విన్నామో అది మనకు గద్దిస్తుంది. కాబట్టి వెంటనే రిజల్ట్ తెలిసిపోతుంది, పాసా ఫెయిల్ అనేది. కాబట్టి పేపర్ దిద్దేది ఎవరు? మనమే. మన మనస్సాక్షే పేపర్ దిద్దుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనము ఇవాల్యుయేట్ చేసుకునేటప్పుడు ప్రభు సన్నిధిలో మన నిజస్థితిని పడవేసుకోవాలి. లేకపోతే ప్రభుకి అది ఇష్టముగా ఉండదు, ఆచారయుక్తమైనటువంటిది కాదు. ఇది బలలో పాలు పొందటం అనేటువంటిది మనకి ఏదైతే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్లాస్టిక్ సర్జరీ లాంటిది. ఎక్కడన్నా దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని పూడ్చాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. అసలు ఇదంతా లోపలికి వెళ్ళినా కానీ దాన్ని బయటకు నిలబెడతారు. ఎట్లా నిలబెడతారంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. మనకు కూడా వారమంతా చేసిన పాపములు ఎక్కడైతే మన హృదయానికి మట్టి అంటుతుందో, పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందితే అది తొలగించబడుతుంది. కాబట్టి మన నిజస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. చదివినటువంటి ఈ భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. అంటే యేసుక్రీస్తు మనలో ఉన్నాడా లేదా అనేటువంటి విషయము ఆలోచించాలి. అంటే మనము భ్రష్టులము కాదు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడు అనేటువంటి సంకేతం. కాబట్టి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరే శోధించుకొనుడి. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ఒక మాట చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. పరిశుద్ధ గ్రంథం అన్నిటికీ పాసిబిలిటీ అని చెప్తుంది, ప్రతిదీ సాధ్యమనే చెప్తుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం అది అసాధ్యమని చెప్తా ఉంది. నీవు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసం అనేది ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్ ఈజ్ ద ఫెయిత్. మన విశ్వాస జీవితంలో
మొట్టమొదటి ఫౌండేషన్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వెరీ ఇంపార్టెంట్. ఇంకా అది లేకుండా మన జీవితాన్ని మనం కొనసాగించలేము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరే శోధించుకొనుడి. కాబట్టి ఈరోజు మన జీవితంలో విశ్వాసం ఉన్నదా లేదా అని ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు మనం అందరము లవ్ ఫీస్ట్ కదా, అవునా? ఫీస్ట్లో లవ్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ లవ్ ఫీస్ట్ అని మాత్రం టైటిల్ ఉంచుకున్నాం. ఓకే, ప్రేమ విందు అని అంటాము. సో విందులో ప్రేమ ఉందా లేదా? మీరేంటో మౌనంగా ఏమీ చెప్పట్లా. విందులో ప్రేమ ఉంటే మంచిదే. ప్రేమ లేని విందు అది మందిరంలో ఉండదు, బయట హోటల్లో ఉంటుంది. ప్రేమ విందు అని ఎందుకు టైటిల్ పెట్టాము అని అంటే, ఎవరు కూడా హోటల్లో ప్రేమ విందు అని ఎవరన్నా బోర్డు చూసారా ఎక్కడన్నా? ఎక్సెప్ట్ మందిరంలో కంటే బయట ఎక్కడన్నా చూసారా? ఎక్కడ చూడం మనం. ఇక్కడ ఒక్క చోటే లవ్. ఎందుకంటే ద బైబిల్ షోస్ లవ్. బైబిల్ దేన్ని సూచిస్తుందంటే ప్రేమను సూచిస్తుంది. చూడండి, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా వారి యొక్క గ్రంథాన్ని తీసుకొని బయటకు వెళ్ళడు ఎక్సెప్ట్ క్రైస్తవులు. క్రీస్తుని కలిగిన మనమే మాత్రమే బైబిల్ పట్టుకొని ప్రపంచంలో తిరుగుతాం. చూడండి, వేరే మతస్థులు ఎవరు కూడా వాళ్ళ గ్రంథాన్ని పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారా? తిరగరు. ఇక మనల్ని చూసి నేర్చుకుంటున్నారు ఇప్పుడు కొంచెం. కానీ ఎవరు బయటికి వెళ్ళరు, కానీ మనం మాత్రం పట్టుకొని వెళ్తాం. ఎవరైనా అడగండి, అందుకే మనల్ని హేళన చేస్తారు. ఏమని తెలుసా? నల్ల పుస్తకం తీసుకొని వెళ్తున్నారు అని అంటారు. చెప్పండి, ఇది నల్ల పుస్తకమే, కానీ ఇందులో ఏముంది అని అంటే ప్రేమ ఉంది అని చెప్పి. ఇట్ షోస్ లవ్. దేవుని ప్రేమ మొత్తం ఇందులో ఉంది. దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము ప్రేమ కలిగి జీవించాలి. 1 యోహాను 4:16 ఏముంది? ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుణ్ణి కలిగి ఉన్నట్టే. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుణ్ణి కలిగి ఉన్నట్టే, దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు అని ఉంది, అవునా? కాబట్టి ఈరోజు మనము ప్రేమ కలిగి ఉన్నటువంటి మనము మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసం అసలు ఉందా లేదా? మనం విశ్వాసం మన జీవితంలో ఉంటే మనం భ్రష్టులము కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నాడు అనేటువంటి సంగతిని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి నేను 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రాకముందు కొంతమంది భక్తులు ఉన్నారు. అంటే ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన గ్రంథములో మొత్తము కూడా యేసుక్రీస్తు ప్రభువారు కంటే ముందు ఉన్నటువంటి భక్తులు ఉన్నారు, అవునా? అంటే విశ్వాసులు ఉన్నారు. రెండవ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారితో జీవించినటువంటి వారు ఉన్నారు. మూడవ తరము అంటే మూడవ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత కాలంలో ఉన్నటువంటి వారు విశ్వాసులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులమే. అర్థమవుతుంది కదా? 3 భాగాలు. యేసుక్రీస్తు ప్రభువారు ముందున్నటువంటి విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభువారితో జీవించిన విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మృతుడై ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఉన్నటువంటి విశ్వాసులు. అందులో మనము కూడా వస్తాం. అయితే ఈ ముగ్గురిలో సహజంగా ఎవరిలో ఎక్కువ విశ్వాసం ఉండాలి? ఎవరిలో ఎక్కువ విశ్వాసం ఉండాలి అమ్మా? నాలుగో తరం ఎవరు లేరు? మూడవ అంటే మనమేనా? మనలోనే ఎక్కువ విశ్వాసం ఉండాలి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడని మాత్రమే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ తెలుసు, అంతే. మెస్సయి లోకమునకు వస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వస్తాడు, ఆయన పాపుల కొరకు మరణిస్తాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంది, తండ్రి యందును కుమారుని యందును విశ్వాసముంచువాడే నిత్య జీవం పొందుతాడు. అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే తండ్రి మాత్రమే కాదు, తర్వాత కుమారుని యందు కూడా మనము విశ్వాసం ఉంచాలి. కాబట్టి పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఎదురు చూచినటువంటి వారే. ఇది మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం వెతుక్కుంటూ వెళితే అసలు యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందున్నటువంటి తరం వారిలోనే ఎక్కువ విశ్వాసం ఉంది. ఈరోజు మనకు లేదు. అది ఈరోజు మనకు లేదు అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆదిమ సంఘముతో మనం కంపేర్ చేసుకుంటాం. ఈరోజు వరకు కూడా 1వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము తర్వాత 10 రోజుల తర్వాత ఈ భూలోకములో మొట్టమొదటి ఆదిమ సంఘం ఏర్పడింది. కానీ ఈరోజు 2026 సంవత్సరంలోకి వచ్చాం. అంటే 2026 సంవత్సరం వరకు కూడా మనం దేనితో కంపేర్ చేసుకుంటున్నామంటే ఆదిమ సంఘంతోనే కంపేర్ చేసుకుంటున్నాం.
ఇంకా దానికంటే రెట్టింపు విశ్వాసము మన సంఘములో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. అవునా కదా? అవునా కదా? మొదటి శతాబ్దంలో ఏర్పాటు చేసినటువంటి సంఘానికి 2026లో ఉన్నటువంటి సంఘానికి ఎంత వ్యత్యాసం ఉండాలి చెప్పండి. ఇప్పుడు మనం ఎంత పరిణామం చెందాలి విశ్వాస జీవితంలో. కానీ మనకంటే కూడా ఆదిమ సంఘములో చాలా అద్భుతమైనటువంటి విశ్వాసం వాళ్ళు కనబరిచినారు. అంతకుముందు చూస్తే వారికంటే కూడా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులను మనం చూస్తే అసలు ఎవరు నమ్మలేదు. అసలు శిష్యులు నమ్మారా? చాలా వరకు నమ్మనట్టుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళల్లో కొంతకాలం ఏమో విశ్వాసం ఉంటుంది, కొంతకాలమేమో అవిశ్వాసం ఉంటుంది. అసలు ప్రభు నేను ఈ లోకానికి వచ్చింది మరణించటానికి, పునరుద్ధానుడై తిరిగి లేపబట్టడానికంటే పేతురు ఒప్పుకోడు దాని మాటకి. అవునా? తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచాడని తెలిసిన తర్వాత అందరూ ఏం చేశారు? ఎవరికి వాళ్ళు చల్లాచెదరైపోయినారు. అసలు పేతురు సమాధి దగ్గరికి వెళ్ళి చూసి ఆయన లేడు అన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా ఇంటికి వచ్చి తలుపు తీసి లోపల గల్లం పెట్టుకొని కూర్చున్నాడు ఆయన. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రభుతో ఉన్నటువంటి వారి జీవితాలు ఎలా ఉండాలంటే ఇంకా రెట్టింపు విశ్వాసం ఉండాలి. కానీ వారిలో ఎప్పుడు విశ్వాసం వచ్చిందో తెలుసా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత అప్పుడు వారిలో విశ్వాసం కలిగింది. విశ్వాసము కలిగి ఏర్పాటు చేసిన ఆదిమ సంఘము చాలా అద్భుతమైనటువంటి రీతిలో వెలిగిపోయింది. నేను ఒక క్లూ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. ఆదిమ సంఘాన్ని మనం చూస్తే దాన్ని చెప్పిన తర్వాత నేను వెనుక భాగంలోనికి వెళ్తాను. మీకు ఒక విషయాన్ని ఆలోచింపజేయడానికి మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. ఆదిమ సంఘములో 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత వారు పునరుద్ధానుడై తిరిగి లేచినాడు ప్రభు. మనందరికీ తెలుసు, ఆయన మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఎన్ని దినాలు ఈ భూమి మీద కనపడ్డాడు? ఆయన 40 దినాలు భూమి మీద సంచరించినాడు. ఎందుకు? వారి విశ్వాసాన్ని బలపరచడానికి, ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచానని ఆయన ప్రకటించుకోవడానికి 40 దినాలు అందరికీ కనపడ్డాడు. తర్వాత ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఏమని చెప్పినాడు? నేను మీ మధ్య పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పాడు. ఆయన ఒలీవల కొండ దాకా అందరినీ తీసుకెళ్ళాడు. అందరితో ఆ మాట చెప్పాడు, నేను మీ మధ్య నా ఆత్మను పంపిస్తాను, కుమ్మరిస్తాను అని అన్నాడు. అని ఆయన ఆరోహణమై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన ఎన్ని దినాలకి వీళ్ళందరూ మేడగదిలో కూడుకున్నారు? ఇది మనకు తెలియాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన పునరుద్ధానుడై వెళ్ళిన తర్వాత 50వ రోజు, అంటే 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన 10 దినముల తర్వాత, అంటే 50వ దినం, పెంతెకోస్తు పండగది. పెంత్ అంటే 50 అని అర్థం. పెంతెకోస్తు పండగ దినం 50వ రోజు వాళ్ళందరూ మేడగదిలో కూడుకున్నాడు. ఇలాగనే మేడగదిలో ఒక 120 మంది పైగా కూడుకొని ఉన్నారు. వాళ్ళు కూడుకున్న తర్వాత వారి మధ్యలోకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం అది. అవునా? పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది. అంటే అప్పుడు నుండి దేవుని యొక్క కార్యము ప్రారంభమైంది. అప్పుడు నమ్మారు వాళ్ళందరూ. ఆయన పునరుద్ధానుడై తిరిగి వెళ్ళేటప్పుడు, ఆరోహణమై వెళ్ళేటప్పుడు అప్పుడు నమ్మారు చాలామంది. అప్పటి వరకు సరైనటువంటి విశ్వాసం వారి జీవితంలో లేదు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ముందున్నటువంటి తరంలో ఎలాంటి విశ్వాసం ఉంది? చాలాసార్లు మనం అనుకుంటాం, ఇప్పుడు అబ్రహాము మొదలుకొని, నోవహు మొదలుకొని, దాని తర్వాత మలాకిలో ఉన్నటువంటి ప్రవక్తల వరకు వీరందరూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నారు. ఏమని? మెస్సయి లోకానికి వస్తాడు అనేటువంటిది విన్నారు. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపిస్తాడు, పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము జరిగిస్తాడు, ఒక్క బలిగా గావించబడతాడు, తనకు తాను అప్పగించబడతాడు. కాబట్టి ఈ విషయము అన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరికీ ఆ విషయం ఉన్నది. నేను 4 గురించి చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. మీరు జాగ్రత్తగా వాళ్ళలో ఎటువంటి విశ్వాసం ఉందో చూడండి. ఈరోజు మనం బేరీజ్ వేసుకోవాలి. వాళ్ళకున్నటువంటి విశ్వాసము ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారికి ఉంది. అయితే అంతగా లేకపోయినా వారు ప్రబలి విశ్వాసము చేత దేవుని వాక్యాన్ని ప్రకటించినారు. కానీ ఇప్పుడు జీవిస్తున్నటువంటి మనకు ఎందుకు విశ్వాసము లోపించింది? చాలాసార్లు దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము కనబరచలేకపోతున్నాం. మన జీవితంలో చూడండి, చాలా సందర్భాల్లో మనము ఆలోచిస్తాము, మన మీద మనం ఆధారపడతాం, ఇతరుల మీద ఆధారపడతామే కానీ ప్రభు మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం మర్చిపోతాం. ఆనాడు వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడనేటువంటి సంగతిని ఆదిమ సంఘం గుర్తించి అసలు వారు చేసిన పరిచర్యను చూస్తే ఆశ్చర్యం వేసిద్ది మనకు. ఈరోజు మనం చేయలేకపోతున్నాం.
ఎందుకు అనేటువంటి ఒక కారణం ఏమిటి అని అంటే, విశ్వాసము లోపించింది ఎక్కడో. మన జీవితంలో విశ్వాసము ఎందుకు అంత పదిలముగా ఉండకలేకపోతుంది అనే దానికి కొన్ని కారణాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే, హానోకు అందరికీ తెలుసు. హానోకు ఎప్పుడు వాడు? ఆదాము నుండి 7వ తరము వాడైనటువంటి హానోకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ గురించే చెప్పాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. హానోకు ఎప్పటివాడు? ఆదాము నుండి 7వ తరం వాడైనటువంటి హానోకు ఎవరి గురించి జ్ఞాపకం చేసినాడు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ. చదవండి యూదాపత్రిక, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యూదాపత్రిక, ప్రకటన గ్రంథం ముందు యూదాపత్రిక 14-15 వచనాలు నేను చదువుతానమ్మా, జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతాను, అందరూ గమనించండి. ఇది ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధులుగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని రాసేసాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు అసలు వచ్చేసాడని రాశాడు. ఎవరైనా? హానోకుకి ఏం తెలుసమ్మా? ఆదాము నుండి 7వ తరం అయినటువంటి హానోకుకి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏం తెలుసా? ఆయనకి తెలుసు. మెస్సయి లోకానికి వస్తాడు, మరణిస్తాడు, భూస్థాపన చేయబడతాడు, తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేపబడతాడు. అంటే ఆయనకి ఎటువంటి విశ్వాసం ఉందో చూడండి. హానోకుకి ఎలాంటి విశ్వాసం ఉంది అంటే, ఆయన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఆయన వచ్చనని ప్రకటించేశాడంట. ఆయన కల్లారా చూచినట్లుగానే చెప్తా ఉన్నాడు. అంటే చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. అసలు హానోక్కి యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆయన ఏమని చెప్పాడు అంటే, ఆయన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఆయన వచ్చెను అని రాసేసాడు. ఇంకా మనము చూస్తే దాని తర్వాత 2వ తరము వాడైనటువంటి అబ్రహాము తన జీవితంలో మనము చూసినట్లయితే చూడండి. అబ్రహాము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. మనమందరం ఏమనుకుంటామంటే ఇస్సాకు గురించి రాయించి పెట్టాడేమో దేవుడు అనుకుంటాం. కానీ అబ్రహాము తన జీవితంలో పలికినటువంటి మాటలు మనం చూస్తే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎటువంటి విశ్వాసం ఆయన కనబరుస్తున్నాడో చూడండి. 11వ అధ్యాయము 17-19 కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీరు గమనిస్తున్నారా? లేకపోతే అందరం చదువుదాం. 17-19 కలిసి చదువుదాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముగా అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా. ఇక్కడ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు అక్కడ 19వ వచనంలో చూడండి. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడేనో. కామా ఉందా లేదా? అక్కడ ఉందా? కామా తర్వాత ఏముంది? ఆ అబ్రహాము చేసినటువంటి పని చూడండి. మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. చూడొచ్చు, ఆపుదాం. జాగ్రత్తగా ఈ మాట చదివితే అబ్రహాముకి ఒక విషయం తెలుసు. ఏం విషయం అది? మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. అబ్రహాముకి ఎలా తెలుసు? అబ్రహాముకి ఎలా తెలుసు మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అనే విషయం ఎలా తెలుసు? యేసు ప్రభు గురించే ఇది. ఎవరిని మృతుల్లో సైతము లేపింది? రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం గట్టిగా చదవండి ఎవరైనా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై. చాలమ్మా. ఎవరి మహిమ వలన క్రీస్తు లేపబడ్డాడు? చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఇప్పుడు అబ్రహాము ఏం తెలుసుకున్నాడు చెప్పండి?
అబ్రహాము అబ్రహాము మృతులలో నుండి సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఇప్పుడు అబ్రహాముకు ఒక విషయం తెలుసండి, తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మృతులకు అప్పగించబడతాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడే తిరిగి లేపబడతాడు. ఈ విషయం ఎవరి దగ్గర ఉంది? అబ్రహాముకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరిని అర్పించడానికి ఇష్టపడ్డాడు ఆయన? ఇస్సాకుని. తన ఏక కుమారుని అర్పించి, అక్కడ తర్వాత చదవండి, చాలా ముఖ్యమైన భాగము చదవండి, కంటిన్యూషన్. తన ఏక కుమారుని అర్పించాడు. నిజంగానే బలి ఇవ్వలేదు, అర్పించి. మళ్ళా కామా ఉంది. ఉపమానం ఎప్పుడు చెప్తాను చెప్పండి? ఒకరి గురించి చెబితేనే అది ఉపమానం అవుతుంది, అవునా? జరిగేటువంటి విషయం కానీ ఉన్నటువంటి విషయము ఉపమాన రీతిగా చెప్తాడు. అంటే ఉపమానం ఇప్పుడు ఎవరిని తీసుకున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేపబడతాడు అనేటువంటి విషయం ఎవరి దగ్గర ఉంది? అబ్రహాము దగ్గర ఉంది. కాబట్టి ఇస్సాకును నేను బలి ఇచ్చినా కానీ ఆయన తండ్రి మృతులలో నుండి నా ఇస్సాకును మరలా ఇస్తాడు. అబ్రహాముకున్న విశ్వాసం ఏంటో తెలుసా? ఒకవేళ ఇస్సాకును కట్టెల మీద పెట్టి కాలి బూడిదైపోయినా కానీ, ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నాకు ఇస్సాకు కావాలి అని అంటే బూడిదలో నుంచి ఎవరిని తీసుకొస్తాడు? ఇస్సాకుని తెచ్చి ఇవ్వగలడు. ఇప్పుడు ఈ విషయము ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఆయన దగ్గర ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఒకవేళ నా కుమారుని నేను అర్పించినా తిరిగి మృతుల్లో నుండి నేను ఉపమాన రీతిగా దాన్ని పొందుతాను. ఎందుకు అనంటే దేవుడు మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు. ఆయనకి తెలుసు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపిస్తాడు, ఆయన మరణించినప్పుడు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేపబడతాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెను. మన జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యతమైనటువంటిది. నేను ఒక విషయము, నా వ్యక్తిగత విషయం నేను జ్ఞాపకం చేస్తాను. అంటే విశ్వాసం అనేటువంటి ఒక చిన్న విషయం గురించి. నేను ఈ 8 సంవత్సరాల నుంచి వాక్యం ప్రకటిస్తూ వెళ్ళేటప్పుడు, 8 సంవత్సరాల నుంచి నా పరిచర్య కొంచెం విస్తారమైనప్పుడు నేను ఒక మాట అనుకునేవాడిని. అంటే విశ్వాసంతోనే ఆ మాట అనుకునేవాడిని. ఏమనంటే, నేను మరణించే లోపల ఒక్కసారైనా నాకు హెబ్రోన్లో వాక్యం చెప్పడానికి నాకు అవకాశం వస్తే బాగుండు అని అనుకునేవాడిని. ఇది నా హృదయంలో పదిలముగా ఉండేది. అది ఆశ కానీ అది ఏదైనా సరే. ఒకవేళ మనం ఆశ అని అనుకోవచ్చు, కానీ నేనైతే నా భాషలో విశ్వాసం అనుకుంటా. ఎప్పుడైనా నేను అంటే అది అత్యాశ అవుతుందేమో, నేను మరణించే లోపల నాకు అవకాశం వస్తే బాగుండు అని అనుకునేవాడిని. నేను 25 డిసెంబర్ 21 2024 డిసెంబర్ 31 వాగ్దానం తీసుకున్న తెల్లవారుజాము, అంటే 25లోకి వచ్చేసాం. 25 వాగ్దానం తీసుకున్నాను. ఒక వాగ్దానం వచ్చింది, ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. 25 నాకు ఏప్రిల్ 5వ తేదీ హెబ్రోన్ నుంచి కాల్ వచ్చింది, ఒక 1 వీక్ ముందు. మీరు కంబైన్డ్ యూత్ మీటింగ్ తీసుకోవాలి హెబ్రోన్లో అని. చాలా సంతోషం వేసింది. సరే, ఆ రోజు ప్రిపేర్ అయ్యాము. 5వ తేదీ ఉదయాన్నే లేచాము. మాకు పల్నాడు ట్రైన్కి వెళ్ళిపోతే సరిపోతుంది గుంటూరు నుంచి. సరే, లేచాము కుటుంబంగా, అందరం ప్రార్థన చేసుకున్నాము. 4 గంటలకు లేచి అందరం రెడీ అయిపోయినాము. అందరం కుటుంబ ప్రార్థనలో కూర్చున్న తర్వాత నేను మా మిసెస్ని అడిగాను, ఒకసారి క్యాలెండర్ వర్స్ చూడు ఈరోజు ఏంటి అని. చాలా ఆశ్చర్యమైన రీతిలో, అంటే మన విశ్వాసము దేవుడు ఎలా ఆలోచింపజేస్తాడు అని అంటే, నాకు ఏదైతే వాగ్దానం వచ్చిందో ఆ రోజు క్యాలెండర్ వర్స్లో కూడా అదే వాగ్దానం. ఆశ్చర్యపోయినాము. మనసులో అనుకున్నటువంటి ఆలోచన ఇంకా అది మొదలుకొని మొన్న డిసెంబర్ వరకు ప్రభు హెబ్రోన్లో వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఒక్కసారి కోరుకున్నాను, నాకు 25లో 2 సార్లు కంబైన్డ్ యూత్ మీటింగ్ తీసుకున్నాను. మొన్న డిసెంబర్ 6న కూడా కంబైన్డ్ యూత్ మీటింగ్ తీసుకున్నా. తర్వాత యూత్ క్యాంపులో నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. దాని తర్వాత ఆగస్టు 15 యూత్ రీయూనియన్ జరిగింది హెబ్రోన్లో. మార్నింగ్ సెషను జాన్ విక్టర్ అంకుల్ తీసుకున్నాడు, ఆఫ్టర్నూన్ సెషను నాకు ఇచ్చినారు. వాస్తవంగా నేను అనుకుంటాను, చాలా అల్పులమైనటువంటి మనలను దేవుడు విశ్వాసముతో మన జీవితాన్ని కొనసాగింపగలిగితే దేవునికి అవధులు లేవు, పరిధి లేదు. దాన్ని ఎంతవరకైనా తీసుకువెళ్ళగలడు. ఎందుకంటే 3 దినాలు నన్ను ఆగస్టు 15కి వెళ్ళినప్పుడు 15, 16, 17 3 రోజులు నాకు పరిచర్య ఇచ్చారు. పరిచర్య ఇచ్చినప్పుడు హెబ్రోన్లో ఉంటే నాకు జీటీ బెంజమిన్ గారు రూమ్ ఇచ్చారు.
నేను ఆ 3 రోజులు మీకు తెలియదు, నిద్రపోలేదు నేను. అంటే ఎంత సంతోషం అని అంటే, ఒక దైవజనులు ఉన్నటువంటి అక్కడ అసలు దేనికి కంపారిజన్ లేదు మన జీవితంలో. అలాంటి వాడిని తీసుకెళ్ళి ఆ రూమ్ ఇచ్చి నాకు ఆ రూమ్లో ఉండమంటే, నాకు ఆ రూమ్లో నిద్ర పడితే కదా. ఎవరు పడుకున్నారు అక్కడ? వక్సింగార్ ఆ క్యాంపస్లోనే ఉండేవాళ్ళు. తర్వాత జీటీ బెంజమిన్ గారి రూము, ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణము, దాని బయటికి రాగానే మనకి ఏం కనబడుతుంది? డైనింగ్ హాల్ కనబడుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే విశ్వాసం యొక్క పరిమాణము ఎలా ఉంటుందో చూడండి. ఈరోజు అబ్రహాము తన జీవితంలో తన ఏక కుమారుని అర్పించినాడు. ఉపమాన రీతిగా ఆయన తిరిగి పొందినాడు. ఎందుకనంటే ఉపమాన రీతిగానంటే ఒకసారి ఇది జరగబోతుంది కాబట్టి దేవుడు మృతులను సైతము లేపుటకు సమర్థుడు అని యోచించి తన ఏక కుమారుని అర్పించి మృతులలో నుండి ఇస్సాకును పొందినాడు ఆయన. ఎటువంటి విశ్వాసం చూడండి. ఒక హానోకుకి విశ్వాసం ఉంది, ఒక అబ్రహాముకి విశ్వాసం ఉంది. అసలు మోషే విషయంలో మనం చూస్తే రండి, నిర్గమకాండం 3వ అధ్యాయము. దయచేసి కొంచెము సైలెంట్గా ఉండటానికి ప్రయత్నం చేయండి కొద్ది సమయము. ఏమి అనుకోవద్దు. దేవుని వాక్యం మనం ప్రకటించేటప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడు అనేటువంటి ఆలోచనను మనం ఎరగవలసిన వారము. నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనము అందరం కలిసి చదువుదాం. 6వ వచనము. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు, ఇందులో ఏముందండి పునరుద్ధానం గురించి అని అడగచ్చు. ఏమన్నాడు? దేవుడు మొట్టమొదటగా మోషేతో మాట్లాడిన మాట, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను అని అన్నాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, యేసుక్రీస్తు ప్రభువారు ఇదే రిఫరెన్స్ని సద్దూకయ్యులు పరిసయ్యుల దగ్గర మాట్లాడాడు. సద్దూకయ్యులు పరిసయ్యులు ఎవరు అంటే పునరుద్ధానము లేదని చెప్పేటువంటి వాళ్ళు. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధించి మనం బలలో చేయి వేశామంటే దానికి ఒకటే ఒక కారణము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము. ఆయన పునరుద్ధానము కానీ లేకపోతే ఈరోజు మనం అసలు ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. అసలు మనం ఇక్కడ ఉండేటువంటి వారమే కాదు. మనం అందరం ఇక్కడ కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నామంటే దానికి కారణము ఆయన పునరుద్ధానమే. జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఆయన పునరుద్ధానమును గురించి జ్ఞాపకం వచ్చింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు, సద్దూకయ్యులు పరిసయ్యులు అడిగారు. ఇదే మాటను అక్కడ రిఫరెన్స్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఆ మాటను మనం ఆలోచిద్దాం. రండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనము. పునరుద్ధానము లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి బోధకుడు. ఇదంతా మనకు తెలుసు. దాంట్లో ఒక భాగం చదువుతాను. 31వ వచనం చదవమ్మా. మృతుల పునరుద్ధానమును గూర్చి చూడండి. మృతుల పునరుద్ధానమును గూర్చి చూడండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? పైన మనము గమనించినట్లయితే మోషే ద్వారా అనుగ్రహించినటువంటి ఆ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతి అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడో తెలుసా? అందుకు ఆయన మృతుల పునరుద్ధానము. ఎవరు పునరుద్ధానము అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. దాని అర్థం ఏంటి? మృతులకు పునరుద్ధానము ఉంది. ఎలాంటి మృతులకు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో. ఇప్పుడు ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మోషే అన్న మాట ఏంటి? నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. అప్పుడు బ్రతికున్నారా వీళ్ళు? అమ్మ చెప్పండి. మోషేతో దేవుడు ఆ మాట మాట్లాడినప్పుడు ఆయన బ్రతికి ఉన్నారా? వాళ్ళందరూ ఎవరు బ్రతికి లేరు. ఇప్పుడు దాని కింద వచనం మనం చదువుదాము. 32వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 22వ అధ్యాయము 32వ వచనం కలిసి ఉన్నాయి కదా. నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? తర్వాత ఇంపార్టెంట్, ఆయన సజీవులకే దేవుడే కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. చాలండి. ఇప్పుడు మోషేకి ఏం అర్థమైంది ఆ మాట చెప్పినప్పుడు? మోషేకి ఏం అర్థమైంది?
నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మోషే మ్యాథమెటిషియన్, ఆయనకు అన్నీ తెలుసు. ఈ మాట చెప్పంగానే వీళ్ళందరూ చనిపోయినారు కదా, చనిపోయేల గురించి నాకు చెప్తున్నాడు ఏంటి దేవుడు అంటే, వీరందరినీ దేవుడు మృతుల పునరుద్ధానము ఉంది అనేటువంటి విషయము. అంటే వీరందరూ ఏమవుతారు? వీళ్ళందరూ లేపబడతారు. కాబట్టి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన ఎవరికి దేవుడు? సజీవులకే కానీ మృతులకు. అంటే వారు మృతులైనా కానీ వారు ఏమైపోతున్నారు? తర్వాత సజీవులుగా లేపబడుతున్నారు. వారు మృతులే, కానీ దేవుడు ఎవరిని కోట్ చేస్తున్నారు? మృతులైనటువంటి వారిని గురించే చెప్తున్నాడు దేవుడు. కానీ మృతులైనటువంటి వారు ఖచ్చితంగా వారు సజీవులుగా లేపబడతారు. ఈ విషయం ఎవరి దగ్గర ఉంది? మోషే దగ్గర. అందుకే మోషే ఏమంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇప్పుడు చూడండి, 24, 26 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. ఇప్పుడు మోషే ఏమన్నాడో చూడండి, అందరం కలిసి చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దేనిని బట్టి చెప్పాడు మోషే? విశ్వాసమును బట్టి. ఏమన్నాడు? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని. ఇప్పుడు చెప్పండి, మోషేకి ఏం తెలుసు క్రీస్తు గురించి? మోషే ఎవరి గురించి ఆలోచించినాడు? ఈ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకైనటువంటి నింద గొప్ప భాగ్యమని యోచించి ఆయన ఏమన్నాడు? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు కొరకైన శ్రమలు అనుభవించుట మేలని యోచించి. ఇంకొక మాట అన్నాడు, కలగబోవు బహుమానమును గురించి. ఇప్పుడు మీకు 3వ అధ్యాయము 6వ వచనంలో చెప్పిన మాట జ్ఞాపకం రావాలి. కలగబోవు బహుమానమును గురించి ఆయన దృష్టి పెట్టాడు. చెప్పడం కాదు, దృష్టి పెట్టాడు. అంటే ప్రభు నాతో మాట్లాడినప్పుడు మృతుల గురించి చెప్తున్నాడు. మా తండ్రి మరణించాడు, అబ్రహాం మరణించినాడు, ఇస్సాకు మరణించినాడు, యాకోబు మరణించినాడు. మృతుల గురించి నాకు చెప్తున్నాడు. అంటే ఆయన మృతులకు దేవుడు కాదు, ఎవరికి? కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ కలుసుకోబోతున్నారు? పునరుద్ధానములో. వీళ్ళందరూ మృతుల పునరుద్ధానంలో వీళ్ళందరూ కలుస్తారు. కాబట్టి నేను కూడా కలగబోయేటువంటి బహుమానము గురించి దృష్టి పెట్టాలి. మోషే యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఆలోచించినాడు. అసలు దావీదైతే ఏం ఆలోచించినాడు? క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి జ్ఞాపకం చేసినాడు. చదవండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 31వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనము. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఎవరు పునరుద్ధానం అండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమును గురించి ఎవరు ప్రకటన చేశారు? దావీదు చేశాడు. అసలు దావీదుకి యేసుక్రీస్తు ప్రభువారికి చాలా దగ్గర సంబంధం ఉంది. నూతన నిబంధన గ్రంథంలో దావీదు గురించి చెప్పబడినటువంటి మాటల కంటే ఇంకెవరి మాటలు ఎక్కువ లేవు. ఎందుకు తెలుసా? మరియకు మొట్టమొదటగా దర్శనమిచ్చినప్పుడు ఆ యొక్క దేవదూతలు ఏమన్నారో తెలుసా? దావీదు సింహాసనమును దేవుడు అతనికి ఇస్తాడని చెప్పినాడు. అవునా? ఎవరి సింహాసనం అంటది? దావీదు సింహాసనం ఎవరికి ఇస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారికి. ఇంకొక మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి లింక్ ఎవరిని చేశారు ఎక్కువ అంటే దావీదుని. అందుకే నా హృదయానుసారుడు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఏమని పిలిపించుకునేవాడు చెప్పండి? దావీదు కుమారుడా అని పిలిపించుకునేవాడు. దావీదు కుమారుడా అని పిలిచేవాడు. ఆయన్ని ఇష్టపడ్డాడు. ఆయన అలా పిలవటానికి ఇష్టపడ్డాడు. అంటే మీరు చూడండి, దావీదు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానమును గురించి చెప్పినాడు. ఎలాంటి విశ్వాసము వీళ్ళు నలుగురుకుందో చూడండి. హానోకు 2వ రాకడ ముందుగానే ప్రకటించినాడు. తర్వాత అబ్రహాము
మృతులను సైతము దేవుడు లేపుటకు సమర్థుడని యోచించినాడు. తర్వాత మోషే సజీవులకే దేవుడు కానీ ఈయన మృతులకు కాదు. కాబట్టి మృతుల పునరుద్ధానంలో వీళ్ళందరూ లేపబడతాడు. కాబట్టి నేను కూడా కలగబోయేటువంటి బహుమానమును గురించి దృష్టి పెట్టాలి. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి ప్రకటన చేసినాడు. వీళ్ళందరి విశ్వాసము ఇప్పుడు ఏ రీతిలో ఉన్నదో చెప్పండి. దాన్ని మనం ఎక్కడా కొలవలేము. వాళ్ళ విశ్వాస పరిమాణం అలాంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడనే మాత్రమే తెలుసు వాళ్ళకి. ప్రవక్తల ద్వారా మెస్సయి లోకానికి వస్తాడు. ధర్మశాస్త్రము అంటే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. ఇంకేమీ లేదు, ఇంకేమీ తెలియదండి. ఈరోజు మన సంగతి ఏంటి అని అంటే, ఈ లోకానికి వచ్చాడు, ఆయన 33.5 సంవత్సరాలు జీవించినాడు, పునరుద్ధానుడై తిరిగి లేచినాడు, మరలా రాబోతున్నాడు అనే ప్రకటన గ్రంథం మన చేతిలో ఉంది. ఏ గ్రంథం ఉంది? ప్రకటన గ్రంథంలో ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారు మరలా రెండవ రాకడ రాబోతున్నాడు అనేటువంటి విషయం ఉంది. ఎంతమంది మన విశ్వాసము పునరుద్ధానం మీద ఉంది చెప్పండి. ఆ విశ్వాసము లేకపోబట్టే ఈనాడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ప్రబలినాయి. అవేంటియో మచ్చుక ఆదిమ సంఘముల నుండి ఒక 2-3 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి వారు మనందరికీ తెలుసు. ఇక శిష్యుల గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. నాకు సమయమును బట్టి ఒక 2-3 విషయాలు మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఇప్పుడు ఆదిమ సంఘం ఎలా ఏర్పడిందో మనకు తెలుసు. అపోస్తల కార్యములు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 దినాలు ఈ లోకములో కనబడి అందరిని ఎక్కడ దాకా తీసుకెళ్తారు? ఒలీవల కొండ దాకా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడి నుండి ఏం చేస్తాడు ఆయన? నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళక ముందు చెప్పిన మాట ఏంటి? నేను మీ మధ్య పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఏందో అనుమానంగా చూస్తున్నారమ్మా మీరు. రండి, అపోస్తల కార్యములు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరిను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అక్కడ దాకా తీసుకెళ్ళి చెప్పిన మాట ఏంది? మీ మధ్య నేను పరిశుద్ధాత్మను పంపుతాను కదా. ఏంటి? పరిశుద్ధాత్మను మీ మీదకి పంపుతాను అని చెప్పినాడు. సరే, వాళ్ళందరూ ఇప్పుడు పెంతెకోస్తు దినం వచ్చేసింది. ఆయన వెళ్ళిన 10 రోజుల తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు? పెంతెకోస్తు దినం నాడు ఇలాగనే మేడగది, అంతే కదా. ఇప్పుడు కూడా మనం మేడగదిలోనే ఉన్నాం. అంటే మేడగదిలో ఒక 120 మంది పైనే కూడుకొని ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ కూడా 120 మంది దాకున్నట్టున్నారు కదా. అదే సంఘటన. సరే, వీళ్ళందరూ బలంగా ప్రార్థిస్తున్నారు. అప్పటికి సంఘం లేదు, ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థించేటప్పుడు వారి మధ్యలోకి ఏమొచ్చింది? జకరియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరిగింతునని దేవుడు చెప్పినాడు. ఏ విషయమైనా శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఈరోజు మన పరిచర్య, మన సంఘము బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు, లేకపోతే సంఘము పరిచర్య ఎలా ఉన్నదని బేరీజు వేసుకోవడానికి శక్తి కాదు, బలము కాదు. దేని చేత? ఆత్మ చేత. ఎందుకు తెలుసా? నేను ఒక విషయం చెప్తాను. ఆదిమ సంఘములో ఏర్పడేటప్పుడు ఎంతమంది పిహెచ్డీలు, ఎంటెక్లు, లేకపోతే ఎంఎస్సీలు, లేకపోతే యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు చెప్పండి అమ్మా? అందరూ చదువులేని వాళ్ళే. అసలు యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో 11 మంది గలిలయకి సంబంధించిన వారు. చేపలు పట్టేవాళ్ళు అంటే అసలు వాళ్ళు ఏం చదువు రాదు. కొద్దో గొప్ప బాగా ఫాస్ట్గా బాగా మాట్లాడేది ఎవరు? పేతురు ఉన్నాడు కదా. పేతురు చాలా ఫాస్ట్గా ఉంటాడు, చాలా యాక్టివ్, అంటే దాన్ని మనం హైపర్ యాక్టివ్ అని అంటాం కదా, అలా ఉంటాడు. సరే, మొత్తం 12 మంది శిష్యుల్లో అసలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నారా అంటే చదువు లేదు. రెండు విద్య లేని పామరులు అందరూ.
శిష్యులందరూ కూడా. మనకు అది ఉంది, నేను రెఫరెన్స్ చూపిట్ల టైం కోసం. రెండవ సంఘటన, ఆ యొక్క దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు కుంటి భిక్షకుడు ఎవరి వైపు చూశాడు? పేతురు, యోహాను అక్కడికి వచ్చినప్పుడు చూశారు. అప్పుడు పేతురు ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు? అందరికీ తెలుసు కాబట్టి నేను రెఫరెన్స్ చెప్పట్లేదు. ఏమన్నాడు? వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ మాకు కలిగి ఉన్న దానినే నేను మీకు ఇస్తున్నానని చెప్తాడు. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? యేసు క్రీస్తు ప్రభువారిని మాత్రమే కలిగి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమి లేదు, వెండి బంగారము డబ్బులు ఏమీ లేవు. నేను ఈ రెండు కోట్ చేసి చెప్తున్నాను. ఈరోజు సంఘాలలో చదువుకున్న వాళ్ళు లేరా? పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సంఘాలలో డబ్బు లేదా? బంగారము వెండి లేదా? బ్రహ్మాండంగా ఉంది. బయట ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉంది. లోకంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఉందండి. ధనం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది. లేదా? ఏంది ఆశ్చర్యంగా, మనకు లేవులేండి. నేను బయట ఉన్న చాలా చాలా ఉన్నాయి కదా సంఘాలు, మన ఒక్కటే కాదు కదా. సంఘాలలో అని అన్నాను. సంఘాలలో ఈరోజు లేదా? డబ్బు ఉంది. బంగారం లేదా? ఉంది. వెండి లేదా? ఉంది. ఇంకొక మాట చెప్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. కొన్ని విషయాలు మనము సత్యాలు నేర్చుకోవాలి. మన యొక్క విశ్వాసం ఎలా ఉందో చూసుకోవాలి. బాబు కూర్చోండి. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతులను, సద్దూకయ్యులను, చాలండి చదవమ్మా. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వాళ్ళ మీదకి వచ్చేసారంట. ఎవరు వాళ్ళు? ఎవరండి? మత పెద్దలందరూ. వాళ్ళందరూ మత పెద్దలే కదా. ఎవరు? శాస్త్రులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. మత పెద్దల యొక్క సపోర్ట్ కూడా వాళ్ళకి లేదు. ఉందా? లేదు. మత పెద్దల సపోర్ట్ ఎవరికి లేదండి వాళ్ళకి. శిష్యులు వారు సంఘం ఏర్పడిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమి లేదంటే చదువుకున్న వాళ్ళు లేరు, వెండి బంగారము లేదు, మత పెద్దల యొక్క సపోర్ట్ కూడా లేదు. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు, చాలండి, బలాత్కారముగా పట్టబడి యోహాన్ని ఏం చేశారంట వారు? ఖడ్గముతో. ఇప్పుడు రాజైన హేరోదు రాజకీయమే కదా. అది రాజకీయమా కాదా? రాజకీయ నాయకుడే కాదా ఆయన? ఒక రాజ్యానికి రాజు అంటే రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా. మీరు గమనించండి, 12 మంది కొంతమంది సంఘములో చేరి వారు దేవుని యొక్క సంఘాన్ని విస్తరింపజేసి దేవుని మహిమకరంగా వారు పరిచర్య జరిగించడానికి వారి మధ్యలో చదువుకున్న వాళ్ళు లేరు, వారి దగ్గర డబ్బు లేదు, వెండి బంగారం లేదు, వారికి మత పెద్దల సపోర్ట్ లేదు, రాజకీయ నాయకుల అండ అంతకంటే లేదు. కానీ వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరిని మాత్రమే. పరిచర్య విస్తరించలేదా? పరిచర్య జరగలేదా? సంఘాలు ఏర్పాటు లేదా? ఎంత విస్తరించింది. ఇంకా 8వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనము. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు, చాలమ్మా, గొప్ప హింస కలిగింది. ఏమొచ్చింది సంఘములో? అదే 1వ అధ్యాయంలో హింస వచ్చింది. 4వ అధ్యాయం చదవండి ఎవరైనా. 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు, చాలండి. ఏమండి, 8వ అధ్యాయము 1వ వచనంలో గొప్ప హింస వచ్చేసింది సంఘములో. 4వ వచనం సరికే హింస వచ్చినా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? చెదిరిపోయి సువార్త చెప్పినారు. మీరు 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ అధ్యాయములో ఇప్పుడు వాక్యము వారి హృదయాల్లో గుచ్చబడిందంట. చూడండి 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురు కడమ అపోస్తులను. చూడండి, దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు
విన్నటువంటి వారందరూ ఏం చేశారో తెలుసా? వారి హృదయంలో వాక్యం ఏమైంది? గుచ్చబడింది. చూడండి, అసలు గుచ్చబడింది, పొడవబడింది, అసలు ఆ హృదయంలో మార్పు జరిగింది. ఈరోజు దేవుని వాక్యం ఎంతగా ప్రకటించినా కానీ దేవుని వాక్యం హృదయంలో కదిలించబడటం లేదు. జకర్యా దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా ఇశ్రాయేలీయులు మొరపెడుతున్నారంట, నువ్వేంటయ్యా ఆలకించడం లేదంటే దేవుడు ఒక మాట అంటాడు, ఐ కాల్డ్ యూ సో మెనీ టైమ్స్ బట్ ది డిడ్ంట్ లిజన్ మై వర్డ్స్. నేను ఎన్నోసార్లు పిలిచానయ్యా, వాళ్ళు విననొల్లకపోయిరి. వాళ్ళ హృదయము కురివిందము వలె అయిపోయింది, వారి చెవులు మందముకెక్కాయి. నేను ఎన్నోసార్లు పిలిచినాను, వాళ్ళు వినపడలేదు. మీరు తర్వాత జకర్యా గ్రంథం 7వ అధ్యాయం చదవండి. వారి హృదయము కురివిందం వలె ఉంది, వారి చెవులు మందముకెక్కినాయి, వారు వినిపించనొల్లకపోయారు. కాబట్టి వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకించను. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకించను అంటున్నాడు. ఖచ్చితంగా చెప్పేశాడు, నేను ఎన్నోసార్లు పిలిచాను, వాళ్ళు ఆలకించలేదు, కాబట్టి నేను కూడా వాళ్ళ మొరను ఆలకించను అన్నాడు. కానీ ఇక్కడ సుమారుగా సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది. ఎప్పుడు చేర్చబడ్డారు? ఆ మాటలు వారి హృదయంలో గుచ్చబడినప్పుడు వారందరూ పేతురు యోహాను దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి, మాకు వాక్యం సంధించింది అన్నప్పుడు వెంటనే ఏమన్నారు? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసమము పొంది మీరు రక్షణ అనుభవంలోనికి రండి అన్నప్పుడు వాళ్ళందరూ రక్షించబడి ఇంచుమించు 3000 మందికి పైగా సంఘములో చేర్చబడిరి. గొప్ప హింస వచ్చింది. హింసలో ఏం జరిగింది? సువార్త ప్రకటించబడింది. నేను కేవలం ఆలోచించడానికే ఈ మాట చెప్తున్నాను. దయచేసి, ఆనాడు వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర డబ్బు వెండి బంగారం లేదు, మత పెద్దల సపోర్ట్ లేదు, రాజకీయ నాయకులు అండలేదు. వారికి సంఘములో గొప్ప హింస కలిగింది. వారు ఎట్లా ఉన్నారు మనందరికీ తెలుసు. బోన్లో వేసేశారు, సింహపు బోన్లో వేశారు, నూనెలో మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేసేశారు. తర్వాత ఒక స్తంభానికి మనిషిని కట్టేసి నూనె పోసి తగలబెట్టేశారు. అవునా? తర్వాత చెరసాల్లో వేస్తే సంఘమంతా ఏకమనసుతో ఏం చేసింది చెప్పండి? ప్రార్థన చేసింది. తీసుకువెళ్ళి చెరసాల్లో వేసినప్పుడు సంఘమంతా ఏకమనసుతో ఏకాత్మతో ప్రార్థించినప్పుడు భూమి కంపించింది, చెరసాలలు పగిలిపోయినాయి. ఎక్కడుంది ఈ సహవాసం? ఇప్పుడు లోపం మనలోనే ఉంది. మన విశ్వాస లోపమేది. ఆనాడు వారు దగ్గర ఏదీ లేవు. ఎంత పరిచర్య జరిగింది చెప్పండి? ఈ రోజుటికి కూడా 2026 కూడా ఆదిమ సంఘాన్నే చూస్తున్నాం మనం. ఏ మార్పు లేదు. అది ఉన్నతమైనటువంటిది, విస్తరించింది. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పుకుంటున్నాం. బట్ వాట్ అబౌట్ అస్? మన సంగతి ఏంటి? మన విశ్వాస పరిమాణం ఏంటి? ఈరోజు అన్నీ మన దగ్గర ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర లేరు. నేను ఈ మాట చెప్పొచ్చేమో. ఎందుకు మనము విస్తరించడం లేదు? ఎందుకు మనం ఆశీర్వదించబడటం లేదు? ఎందుకు మన సంఘము బయటకి కనబడటం లేదు? మన సంఘం అంటే మందే కాదు, లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా. ఎందుకు పని జరగటం లేదు అని అంటే, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి లేనివి ఏవైతే ఉన్నాయో అన్నీ మనకున్నాయి. బట్ వాళ్ళ కలిగి ఉన్నది ఈరోజు మనము కలిగిలేము. వాళ్ళు అంటున్నారు, వెండి బంగారము మా దగ్గర లేదు, మాకు కలిగి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారే, దాన్ని మాత్రమే మీకు చూపిస్తామని అన్నారు. ఈరోజు మనకన్నీ ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, డబ్బు బంగారం ఉంది, వెండి బంగారములు ఉన్నాయి. తర్వాత మత పెద్దలు రావట్లేదు. ఈరోజు ఏదైనా సమస్య వస్తే రావటం లేదా చెప్పండి? ముందు వాళ్ళే నిలబడుతున్నారు. తర్వాత రాజకీయ అండం ఉండట్లేదా? వాళ్ళని పిలిచి మందిరంలో సన్మానం కూడా చేస్తున్నారు మనోళ్ళు కదా. ఇన్ని ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే మన మధ్యలో లేడు. వాళ్ళ మధ్యలో ఆత్మగా ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ రోజు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేయగలిగినారు. ఈరోజు మనం చేయలేకపోతున్నాం ఆ పనులు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి సంగతి మనం మర్చిపోతున్నాం. మనము సరైనటువంటి విశ్వాస జీవితము మనలో లేదు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి, మిమ్మల్ని మీరే శోధించుకొనడి. యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఉన్న మీరు భ్రష్టులు కాదు. ఈ విశ్వాసము మనల్ని నిలబెట్టాలి. సంఘములో విశ్వాసం ఉంటే బయటికి పని జరుగుతుంది. మనం తెస్సలోనికీయులు రాసిన పత్రికలో చూస్తే అవసరం లేదు, మళ్ళీ టైం అవుతుంది, తర్వాత మీరు చదవండి. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే
విశ్వాసము ద్వారా పని జరుగుతుంది. ఏం జరుగుతుంది? పని జరుగుతుంది. విశ్వాసము లోపల ఉంటే బయటికి ఏం కనపడుతుంది? పని ఆ రోజు ఆదిమ సంఘములో ఏముంది? విశ్వాసం ఉంది. బయటికి ఏం కనపడింది? విస్తారమైన పని కనపడింది. అసలు ఎన్ని అడ్డంకులు వచ్చినాయండి. తీసుకెళ్ళి ఒక్కొక్కరిని చంపేశారు, హతసాక్షులుగా నించోబెట్టారు, చెరసాల్లో వేశారు, బోన్లో వేశారు. శాసనాలు వచ్చినాయి, చట్టాలు వచ్చినాయి. రాలేదా? శాసనములు పుట్టలేదా? చట్టాలు చేయలేదా? వాళ్ళ కొరకు చేశారు. అయినా ఏమైనా ఆగినాయా? పరిచర్య ఆగలేదు. విస్తారమైనటువంటి ఆ రోజు పరిచర్యే ఈరోజు మనం నిలబడటానికి కారణం. విశ్వాసంతో వారు చేసినటువంటి పరిచర్య నేటి వరకు మనం ఈరోజు నిలబడటానికి కారణం. కానీ ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ప్రభు అయినటువంటి దేవుడు మన మధ్యలో లేడు. ఇది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. మన హృదయంలో లేడు. అందుకే ఇలాంటి కార్యాలు ఈరోజు బయట చూసేటువంటి కార్యాలు ఎందుకు అనంటే అన్నీ ఉన్నాయి, కావలసిన. అసలు ఎట్లా తెలుసా, ఒకప్పుడు పూరి గుడిసెలు ఉండే మందిరాలన్నీ. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. సండే స్కూల్ వెళ్తే పూరి గుడిసె మందిరం. ఈరోజు పూరి ఇల్లులు కలిగిన మందిరాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి? పూరిల్లు మందిరాలు ఉన్నాయమ్మా? ఎక్కడన్నా చూడండి. మొత్తం ఈరోజు అవసరమైతే 3 అంతస్తులు 4 అంతస్తులు కదా, అంతస్తులే అన్నీ పెద్ద పెద్ద. అసలు దాన్ని మీరు సిటీలోకి రాలేదు, హైదరాబాద్లో నేను చాలా మందిరాలు పరిచర్యకి వెళ్తే చూస్తాను. ఫాల్ సీలింగ్లు, ఏసీలు. సిటీలో చూస్తే ఒక్కొక్క బిల్డింగ్ 4-5 కోట్ల రూపాయలు ఉంటాయి. ఏంది అసలు ఏం జరుగుతుంది అని అంటే, పోనీ పరిచర్య విస్తారముగా జరుగుతుంది అని అంటే, ప్రభు లేని చోట పరిచర్య జరగదు. గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నాయి కానీ ప్రభు లేడు. అందుకే ఇది కుంటిగా నడుస్తూ ఉంది. ఎక్కడా కూడా ఒక ఆలోచన యుక్తముగా ఇది లేదు. ఎందుకనంటే ఆదిమ సంఘములాగా ఈరోజు మనము లేము. పాత విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభువారు ముందున్నటువంటి తరములో ఉన్నటువంటి వారిలాగా మనము లేము. ఈరోజు మనము బేరీజు వేసుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక మాట జ్ఞాపకం చేసి ముగింపులోనికి తీసుకొస్తాను. ఒక ఎల్ఐసి ఏజెంట్ మన ఇంటికి వచ్చాడు అనుకోండి. ఎల్ఐసి ఏజెంటు అవిశ్వాసి, లోకస్తుడు. వచ్చి మంచి పాలసీ కట్టండి, అవునా, మంచి పాలసీ ఒకటి ఉంది కట్టండి. కట్టిన తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఏం చెబుతాడు? నువ్వు చచ్చిపోతే నీ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, అందరూ హ్యాపీగా బ్రతుకుతారు, కాబట్టి నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు వాళ్ళకి అని చెప్తాడు. అంతే కదా చెప్పాల్సింది. ఏం చెప్తాము చెప్పండి? అందరం ఎల్ఐసి పాలసీలు ఎన్నుంటే అని కట్టేస్తాం. ముందు 1, 2 మన స్తోమత తగ్గట్టు ఎల్ఐసి పాలసీలు కడతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నేను మరణిస్తాను, పునరుద్ధానుడై తిరిగి లేపబడతాను, మరలా నేనుండి స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళటానికి నేను సిద్ధపడుతున్నాను, కాబట్టి మీరు కూడా ఎవరైనా సిద్ధపడుతున్నామా? ఆయన వస్తాడు, ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. మనం సిద్ధంగా ఉన్నామా? ఒక ఏమీ తెలియనటువంటి, నాలెడ్జ్ లేనటువంటి, దేవుని గురించి ఎరగనటువంటి ఒక ఎల్ఐసి వ్యక్తి వచ్చి పాలసీ కట్టండి, మీరు చచ్చిపోతే మీ ఇంట్లో వాళ్ళు బాగుపడతారని చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అదే. మీరు మరణించిన తర్వాత యుగయుగములు నాతో ఉంటారు, ఒక ఫలప్రదమైనటువంటి జీవితము నాతో జీవిస్తారు. ఈ లోక జీవితమే కాదు, యుగయుగములు నాతో సంతోషంగా మీరందరూ ఉంటారని ఆయన చెప్పి వెళ్ళిపోతే మనం ఎంతవరకు మన సిద్ధపాటు ఉంది, మన విశ్వాసం ఉన్నది? విశ్వాసం లోపించినటువంటి వారముగా ఉన్నాము. అందుకే భక్సింగ్ గారు కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. చెన్నైలో పల్లవరపు కొండలకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు సంఘ దర్శనం కావాలి, ప్రార్థిస్తున్నారు అందరూ. ఈ సంఘ దర్శనం ఎలా? అందుకే ఆ కాలంలో దేవుని మందిరంలో ఏ వస్తువు ఉంది? ఉన్న వస్తువుల్లో 7 వస్తువుల్లో 7 వస్తువులు 6 వస్తువుల్లో ఒక వస్తువు ఇప్పటికి కూడా ఉంది, బల్ల. ఇప్పుడు కూడా బల్ల మన మధ్యలోనే ఉంది. ఆ రోజు మొట్టమొదటి మందిరమైనటువంటి ప్రత్యక్షపు గుడారంలో సన్నిధి రొట్టెల బల్ల ఉంది, ఇప్పటికి కూడా అదే ఉంది. సంఘ దర్శనాన్ని చూసినప్పుడు ఆయన అప్పుడు రాసినటువంటి పాటే పల్లవరపు కొండల్లో. అందులో మీకు ఒక మాట ఉంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 1 కొరింథీ 13:13 ఏముంది? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలిచిన వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైంది ప్రేమయే. అందుకే మనం ప్రేమ విందు పెట్టుకుంటున్నాం. అది శ్రేష్టమైంది కాబట్టి. ఎందుకంటే ప్రేమ ఆయన చూపించినాడు మన మీద. ఎంతగా ప్రేమించినాడు?
ప్రాణం పెట్టినంతగా అందుకే ఆ సంఘ దర్శనములో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలచునిలా, అపవిత్రతమాని డంబములు విడచెదము. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలచునిలా, ఆధారము మాని డంబమును విడచెదము. సోదర ప్రేమ లేనిచో వ్యగ్దులము మనమి లోకములో. సోదర ప్రేమ లేనిచో నోకడు తాళములను నుండెదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, ఆహా పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి, మారాను పోలిన శ్రమలున్న ఆనాను పురముకు చేరుదము. మారాను పోలిన శ్రమలున్న కాను పురముకు చేరుదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, ఆహా పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. కాబట్టి దేవుడు మనకిచ్చిన దర్శనం ఏదైతే ఉందో దానిలో కొనసాగుతూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. విశ్వాసం ఎప్పుడు మర్చిపోతామో తెలుసా? శిష్యులందరూ దోణి ఎక్కారు. దోణి ఎక్కినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, అద్దరికి పోదాము అన్నాడు. అంటే ఆ దరికి పోదాము అని. అందరు ఎక్కారు దోణిలో. కొంచెం దూరం వెళ్ళంగానే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడంటే దోణి అడుగు భాగంలో విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేశారో చెప్పండి? తెరచాప తీశారు, దాని ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇంకా భయంకరమైన తుఫాన్ ఎదురొస్తున్నప్పుడు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా, మేము నశించుట నీకు ఇష్టమేనా అని అడిగాడు. అసలు మొట్టమొదటగా ఆలోచించాల్సింది ఏంటి? తుఫాన్ ఎన్నన్నా రానివ్వండి, ప్రభు మనతో ఉన్నాడనేటువంటి సత్యాన్ని వాళ్ళు మర్చిపోయినారు. ఈరోజు మనం కూడా అంతే. మనలో, మన కుటుంబంలో, మన సంఘములో ప్రభు ఉన్నాడనేటువంటి సంగతి మర్చిపోయి మన ప్రయత్నాలు మనము చేస్తాము. ఆనాడు ఎందుకు ఆదిమ సంఘము ఫలభరితంలోకి వచ్చింది, విస్తరించింది అని అంటే వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు లేరు, వెండి బంగారం లేదు, మత నాయకుల సపోర్ట్ లేదు, రాజకీయ నాయకులు అండలేదు. తర్వాత వారికి చట్టాలు వచ్చినాయి, శాసనాలు వచ్చినాయి. ఈరోజు మనకి ఏమైనా వచ్చినాయా? ఈరోజు ఇక్కడ కూడుకోవద్దని శాసనం ఏమైనా ఉందండి? మనకి ఏమైనా చట్టం ఉందా? ఏమీ లేదు. మనమే వాటిని చెడగొట్టుకుంటున్నాం. కాబట్టి ఇది విశ్వాస లోపము. ఈ విశ్వాస పరిమాణాన్ని మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని, మీరు విశ్వాసము గలవారా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనడి, మిమ్మల్ని మీరు శోధించుకొనడి. యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఉన్న ఎడల మీరు భ్రష్టులు కాదని మనం ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళి, ఒకవేళ విశ్వాస లోపం ఉంటే క్షమించమని తిరిగి సమకూర్చబట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం.